ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సెమిస్టర్లో టాపర్గా వచ్చిన వాళ్ళకి కాలేజ్ చైర్మన్ గారు మాక్ కోర్టులో ఒక కేసు తీసుకుని వాదించే అవకాశం ఇచ్చారు అయ్యగారు. దట్స్ గుడ్. అంతేకాదు అయ్యగారు, ఆ కేసు వాదించి గెలిస్తే 2వ సెమిస్టర్ ఫీజు కట్టకుండా నాకు స్కాలర్షిప్ వస్తుంది. ఇక మీరు నా కోసం ఫీజు కట్టక్కర్లేదు అయ్యగారు. అదేంటి చామంతి, నీ ఎడ్యుకేషన్కి సంబంధించి ఫీజులు నేను కడుతున్నాను కదా, మళ్ళీ నీకెందుకమ్మా ఈ కష్టం? కష్టపడితేనే కదా అయ్యగారు విజయం వరిస్తుంది. మీరు ఎంతో ఆప్యాయతతో నా ఎడ్యుకేషన్ అంతా చూసుకుంటున్నారు. మీ మేలుని ఈ కట్ట కాలేంత వరకు మర్చిపోను. అలాగే వచ్చిన ఈ అవకాశాన్ని వదులుకోలేనయ్యగారు. దేవుడు చూపించిన ఒక దారిన వెళ్లకుండా వెనుతిరగడం సబబు కాదని నా భావన అయ్యగారు. నువ్వు చెప్పింది కూడా నిజమేనమ్మా, కాదని నేను చెప్పట్లేదు. ఇప్పుడు ఏమైందని ఈ నిర్ణయం తీసుకున్నావని అడుగుతున్నాను. ఒక నిర్ణయం మరో నిర్ణయం మీదే వస్తుంది కదయ్య గారు. సెమిస్టర్లో ఫస్ట్ వచ్చావు కదా, అలాగే కష్టపడి ఫీజు కట్టుకో. ఆ రోజు చామంతి నిజంగా గ్రేట్ అని నేను సెల్యూట్ చేస్తాను. ఈ నిర్ణయం కూడా అలాంటిదే అనుకోండి అయ్యగారు. మీ డబ్బులతో చదివేసుకుంటుందన్న చెడు కొండంతో కూడా బయట ఎవరు చూడకూడదు అని ఆ మాట రాకూడదనేది నా అభిలాష అయ్యగారు. అందుకు అనుగుణంగా వచ్చిన ఈ అవకాశాన్ని నేను నిలబెట్టుకుంటానయ్యగారు. నా ఈ నిర్ణయానికి మీ చల్లని ఆశీస్సులు ఇవ్వండి అయ్యగారు. చాలు, నేను గెలుస్తాను. ఇవ్వు హర్ష. ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ అది కేసు ఓడిపోయాకుండదు, మొత్తం పోతుంది. ఆ తర్వాత ఈ ఎక్స్ట్రా మాటలేమీ ఉండవు. చచ్చిన పావై కనబడుతుంది. చివరి వరకు నువ్వు ఫీజు కడుతూనే ఉండాలి, అది కట్టించుకుంటూనే ఉంటుంది. నో డౌట్. ఈ చామంతి ఒక మాట చెప్పింది అంటే ఆ మాట తప్పదు అయ్యగారు. అంటే కేసు ఓడిపోయినా మా దగ్గర నుంచి కాలేజ్ ఫీజు తీసుకోను అని అంటావు? అంతే కదమ్మగారు, మీరు కోరుకుంటున్నట్టు, అదే మీరు అనుకుంటున్నట్టు ఒకవేళ నేను ఓడిపోయినా ఏదో విధంగా నా రెక్కల కష్టంతోనే నా తంటాలేవో నేను పడి నా ఫీజు నేను కట్టుకుని లా పూర్తి చేస్తానే తప్ప అయ్యగారి దగ్గర నుంచి పైసా కూడా తీసుకోను.